మిథున రాశి వారు ఈ వారం చిన్న చిన్న అంశాలకే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలపైన శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. అలాగే ఆ ఆందోళన ఏదైతే ఇబ్బంది పెడుతుంటుందో వాటిని కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఈ వారం ఆర్థిక వ్యవహారిక విషయాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. కొన్ని అదనపు ఖర్చులు కూడా తగ్గిపోతూ ఉంటాయి. తద్వారా లాభాలు పొందుతూ ఉంటారు. దూరపు బంధువుల నుండి కీలకమైనటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి. మీ యొక్క జీవిత అభివృద్ధి కోసమై మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఈ వారం మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాలు ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా అందరికీ సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీ యొక్క ఆశయాలను సాధించుకునేందుకు ముందడుగు వేస్తుంటారు. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ఈ వారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉండబోతున్నాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి. వాటి వలన ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటుంటాయో ఒక్కొక్కసారి మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు కూడా మీరు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలను కూడా కనుగొనగలుగుతారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు విస్తరింపచేసుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారాల నుండి కొంత విముక్తి కూడా లభించబోతుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వారు ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలను కోరుకుంటూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలోచన విధానాలు స్థిరంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే వివిధ రూపాల్లో మీ యొక్క ఆరోగ్యాలను కూడా కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండటం మంచిది. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీరాముణ్ణి పూజించే ప్రయత్నం చేస్తుండాలి. నిరంతరము ఈ వారం రామనామాన్ని జపం చేసుకుంటూ ఉండటం ద్వారా రాముని యొక్క అనుగ్రహంతో మీ కార్యక్రమాల్లో శుభకరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి.